తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాని కట్టనారంభించెను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరల వెడల్పు, 120 మూరలు ఎత్తు. దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను. మందిరపు పెద్ద గదిని దేవదారు పలుకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పై భాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. మందిరపు దూలములను, స్తంభములను, దాని గోడలను, దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించెను. మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1200 మణుగుల మేలిమి బంగారుతో అతడు దాని పొదిగించెను. మేకుల ఎత్తు 50 తులముల బంగారము. మీది గదులను బంగారముతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. ఆ కెరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు. అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలవబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అతడు నీలి నూలుతోనూ, ఊదా నూలుతోనూ, ఎర్ర నూలుతోనూ, సన్నపు నారనూలుతోనూ ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించెను. ఇదియుగాక మందిరము ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటిమీదికి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమున దాన్ని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పనిమీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయము ఎదుట కుడితట్టున ఒకటియు, ఎడమతట్టున ఒకటియు నిలవబెట్టించి కుడితట్టు దానికి యాకీను అనియు, ఎడమతట్టు దానికి బోయజు అనియు పేర్లు పెట్టెను.